ఈరోజు మన వీడియో వచ్చేసి బ్లౌజ్ తొందరగా ఏ విధంగా కుట్టుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు కటింగ్ అయితే చూపిస్తున్నా. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి జారిపోతుంది అనమాట. క్లాత్ చాలా స్మూత్ గా ఉంది. ఈ క్లాత్ మనము అర్జెంట్ బ్లౌజ్ కుట్టాలనుకున్నప్పుడు మనం కుట్టేటప్పుడు ఖచ్చితంగా ముడతలు అనేది వస్తుంది. అట్లా రాకుండా నేను ఈ రోజు అయితే చూపిస్తున్నట్టుగా చేయండి. మీరు ఒక్క మడత కూడా రాదు. స్పీడ్ గా బ్లౌజ్ కూడా కుట్టేయచ్చు. ఈ బ్లౌజ్ నేను అర్జెంట్ గా ఇచ్చేది ఉందనమాట. అందుకోసం నేను ఈ రోజు గమ్ పెట్టి అతికిస్తున్నా. ఈ గమ్ము కూడా ఏ విధంగా అతికియాలా అనేది ముడతలు లేకుండా నేను ఈ వీడియోలో క్లియర్ గా అయితే చూపిస్తున్నా చూడండి. ఎంత మంచి కాటన్ వేసినా కూడా క్లాత్ మనకి జారిపోతుంది అనమాట. లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ముడతలు వస్తుంది. మనకు స్పీడ్ గా కుట్టాలనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఆవిడిగా కుడుతుంటాం కాబట్టి. చూడండి, బ్లౌజ్ కూడా నేను స్పీడ్ గా కట్ చేసేస్తా. మనకి ఇట్లా అర్జెంట్ బ్లౌజులు ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. మీరు చాలా తొందరగా మనము స్టిచ్చింగ్ చేయొచ్చు. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది. ఇంత అర్జెంట్ బ్లౌజ్ అయినా కూడా మనం ఇట్లా చేసినామంటే తొందరగా అయిపోతుంది మనకి. ఆ క్లాత్ ముడత వచ్చినప్పుడల్లా మనకి ఇసుక వస్తుంది కదా, అట్లా ఇసుక అనేది రాకుండా సింపుల్ పద్ధతిలో నేను ఇక్కడ చూపిస్తున్నా. ఆల్రెడీ మీకు బ్లౌజులు కొలతలు ఎక్కడెక్కడ తీసుకోవాలో ఎంత తీసుకోవాలో అనేది మీకు ఒక వీడియో అనేది చేసినా కదా. ఇప్పుడు అవన్నీ ఏమితే ఏం చెప్పట్లేదు. నేను స్పీడ్ గా చేసే పని మాత్రమే చూపిస్తున్నా. ఇక్కడ నెక్ వచ్చేసి పైన 2 ఇంచులు పెడుతున్నా, కింద వచ్చేసి 2.5. ఈ విధంగా నెక్ ని మార్కింగ్ చేసుకోవాలా. ఇప్పుడు షోల్డర్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకోవాలి మనం. 5.5 వచ్చింది. ఇది 5.5 ఇక్కడ పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు షోల్డర్ నెక్ ఎంత వచ్చింది? 5 ఇంచులు వచ్చింది. 5.5 వచ్చింది. 5.5ని ఇక్కడ పెట్టేసేయాలి. మళ్ళీ అర్జెంట్ బ్లౌజ్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ తొందర పడుతుంటాం కదా, అసలు మిస్ కాకూడదు. కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా చూసుకుంటున్నా చూడండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్. మనకి మార్కింగ్ ఇవతల తీసుకున్నామంటే మనకి గుర్తుంటది. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ ఎక్కడైతే మార్క్ వేసినామో ఇటు సైడ్ కూడా కొంచెం చిన్న మార్కింగ్ అయితే పెట్టాలా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి గమనించండి, స్ట్రైట్ కటింగ్ అయితే ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా స్ట్రైట్ కటింగ్ అయితే ఇట్లా, క్రాస్ కటింగ్ అయితే ఇట్లా. ఇది కూడా గమనించుకోండి, ఎందుకంటే క్రాస్ కటింగ్ అంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రాస్ కటింగ్ కి దీనికి ఏం తేడా అంటే, క్రాస్ కటింగ్ అనే పేరులోనే ఉంది కదా క్రాస్ పెట్టడం. చూడండి, మొత్తం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎట్లుందో సేమ్ అట్లనే మళ్ళీ ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవాలా. 5 నిమిషాలలో బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోవచ్చు. నేను వీడియో కదా, మీకు ఎట్లయినా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే నేను వీడియో కటింగ్ అయితే చేస్తున్నా. చాలా తొందరగా కటింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనకి చంక దగ్గర అన్ని మనం మార్కింగ్ వేసి ఉంటాం కదా, కొంచెం ఇట్లా మార్కింగ్ దగ్గర ఇట్లా కొట్టినామంటే కింద మనకి మార్కింగ్ పడిపోతుంది.
చూడండి ఇక్కడ పడింది. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ మనకి ఇది వచ్చేసి బ్యాక్ అనమాట చంక. ఇది ఫ్రంట్. బ్యాక్ కి ఫ్రంట్ కి ఖచ్చితంగా ఒక 1/2 ఇంచ్ తేడా అనేది ఉంటది. ఇంకా నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే అస్సలు కొలసడం లేదు. నెక్ ఆల్రెడీ ముందుగానే కొలుచుకున్నాం కదా. ఇప్పుడు చంక పొడవు ఎంత ఉందో చూసుకుందాం. ఇక్కడ పైన కుట్టి ఇక్కడ ఉంది. ఇక్కడ పైన ఖర్చు వరకు మనకి ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకోవాలా. 7 ఇంచులు వచ్చింది. కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు 7.5 తీసుకోవాలి. మొత్తం ఇక్కడ చంక పొడవు 7.5. ఇక్కడ మనకి ఉక్సు పట్టుకెళ్ళినే తీసుకోవాలి. ఏం తీసుకున్నా క్రాస్ బెల్ట్ పొడవైనా. ఇక్కడ పైన ఒక 1/2 ఇంచు వదిలిపెట్టి మనకి ఇక్కడ క్రాస్ బెల్ట్ స్టిచ్ చేసినారు కదా, ఇక్కడ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలా. 4 ఇంచులు వచ్చింది. 4 అంటే 4 ఇంచులకు 1 ఇంచు యాడ్ చేసుకోవాలా. మళ్ళీ 5 ఇంచులు. 1 ఇంచు ఎందుకంటే ఈడ ఖర్చు వస్తుంది, మధ్యన ఒక డాట్ వస్తుంది కాబట్టి దానికోసం 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలా. ఇక్కడ చూడండి బ్లౌజ్ లో వచ్చిన తేడా ఏమంటే క్రాస్ బెల్ట్ ఇది రివర్స్ లో ఉంది. ఇది వచ్చేసి చంక దగ్గర ఉండాలా. ఈ చంకది వచ్చేసి మనకి ఇక్కడ కాచపట్టి దగ్గర ఉండాలా. చాలా మిస్టేక్ చేసినారు ఈ బ్లౌజ్ కొలతది. కానీ ఇట్లా కాకుండా మన పద్ధతిలో మనం కటింగ్ చేసేయాలా. అక్కడ ఎంత వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా అంతే పెట్టేసేయాలా. ఇక్కడ 2 ఇంచులు వచ్చింది. ఇక్కడ 2 ఇంచులకు మార్క్ వేసుకున్నాం కదా. ఇక్కడ ఒక లైన్ వేసుకోవాలా. ఇక్కడ నుంచి ఈ విధంగా క్రాస్ గా తీసుకోవాలా. ఇప్పుడు నా దగ్గర కొలతకి ఇచ్చిన బ్లౌజ్ అయితే చాలా పొరపాటు జరిగింది. దాంట్లో అంటే మనం స్టిచ్చింగ్ చేసింది కాదు, అది ఎక్కడో కుట్టించుకున్నారు. సేమ్ ఇప్పుడు ఎట్లా మార్కింగ్ చేసినామో అదే పద్ధతిలో కట్ చేసేసుకోవాలా. ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ లోతు ఖచ్చితంగా తీసుకోండి. చంక హ్యాండ్స్ కైనా సరే ఫ్రంట్ పార్ట్ కైనా సరే ఖచ్చితంగా లోతు అనేది తీయాలా. లేదంటే చాలా ముడతలు వస్తుంది. చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. ఈ కింద ఇప్పుడు 4 ముక్కలు ఇట్లా సమానంగా పెట్టినామంటే మనకి ఇక్కడ 4 పీసులు జాయింట్ పడుతుంది కదా. ఈ విషయం చాలా వీడియోలలో అయితే చెప్పినా నేను ఇక్కడ ఏ బ్లౌజ్కైనా 2 పీసులు జాయింట్ వచ్చేలాగానే కట్ చేసుకుంటా. ఇక్కడ కింద క్రాసులు ఉంటాయి కదా, ఈ క్రాసులని ఈ విధంగా తీసేసుకోవాలా. ఇక్కడ హెమ్మింగ్ పట్టి కోసం 1 ఇంచు. ఇక్కడ బ్లౌజ్ హ్యాండ్స్ ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి. హ్యాండ్స్ తీసుకునేటప్పుడు మనకి రైట్ హ్యాండ్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ మాత్రమే తీసుకొని మనము కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ ఎందుకంటే లోతు తీసింటాం కాబట్టి మనకి కరెక్ట్ గా రాదు హ్యాండ్స్. చూడండి మనం ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా పెట్టి టైట్ గా ఎక్కడ వరకు వచ్చిందో ఇక్కడ మార్క్ వేసుకోవాలా. ఇట్ట కిందికి పెట్టుకున్నాం కదా ఇక్కడ, ఇది కూడా లాగితే మనకి హ్యాండ్స్ పొడవు అనేది కరెక్ట్ గా వస్తుంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ లాగాల. ఇది చూడండి హ్యాండ్స్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ అడ్డం ఉండేది. ఇది వచ్చేసి మనకి చంక కరెక్ట్ గా ఉంటది. ఇక్కడ ఖర్చు ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలా. ఫస్ట్ ఈ కింద క్రాసులు ఉండేది మొత్తం కట్ చేసుకుందాం. చూడండి హ్యాండ్ కూడా చాలా సింపుల్ గా కట్ చేసినా కదా. ఇటు సైడ్ వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ వస్తుంది చంక. ఇటు సైడ్ మనం క్రాస్ బెల్ట్ తీసుకోవాలా. ఇది క్రాస్ బెల్ట్ మామూలుగా అంటే మనం ఇక్కడ ఎంత ఉందో అనేది చూసుకుంటాం కదా. చూడండి ఇది ఎంత తేడా ఉందో. అదో 1.5 ఇంచులు 2 గీతలు వచ్చింది. ఇక్కడ చూస్తే
అదో 2 ఇంచులు 2 గీతలు అంటే 2.25 ఇంచులు వచ్చింది ఇది. అంటే ఇది మనకు దీంతో సంబంధం లేదు. ఇంకా మనం ఇక్కడ నా స్టైల్లో నేను కటింగ్ చేస్తున్నా చూడండి. చాలా చిన్నగా వచ్చింది కదా అది. ఇక్కడ సైడ్ వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటున్నా. చంక సైడ్ వచ్చేసి 2 ఇంచులు. ఈ బ్లౌజ్కి సెట్ అయ్యేలాగా నేను క్రాస్ బెల్ట్ని కట్ చేసేస్తున్నా. ఎప్పుడు కానీ శంఖకి మరి ఇక్కడ ఫ్రంట్ దగ్గర వచ్చేసి 1 ఇంచ్ తేడా ఉంటుంది. ఇక్కడికి ఇది లేకుండా మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్కి ఇది రివర్స్ లో వేసినారనమాట. చూడండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ మనము హెమ్మింగ్ పట్టి వేస్తాం కదా, దానికోసం ఈ పీసులు. ఇది వచ్చేసి చంకకి 2 పీసులు జాయింట్ ఉన్నాయి కదా, ఆ పీసులు అనమాట ఇవి. ఇక్కడ వచ్చేసి మెడ పీసులు తీసుకున్నాం. ఈ మెడ పీసులు కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇట్లా క్రాస్ లో ఉండేటివే తీసుకోండి. ఇట్లా సైట్ ఉండేటివి తీసుకుంటే మెడ కుదరదు అనమాట. రౌండ్ నీట్ గా రాదు, ఫినిషింగ్ మనకి లేచినట్టు ఉంటది అనమాట. చూడండి క్రాస్ పీసులు అయితే ఈ విధంగా తీసుకోవాలా. ఇంకా ఈ పీసులతో మనకి పని లేదు, అన్ని పీసులు వచ్చేసినాయి. ఇంకా చూడండి ఇవి వచ్చేసి మెడ పీసులు, ఇది వచ్చేసి హ్యాండ్స్ కి ఇక్కడ 2 పీసులు జాయింట్ ఉన్నాయి కదా, మనం దీనికి జాయింట్ చేసుకోవచ్చు. క్రాస్ బెల్ట్, ఇది వచ్చేసి నడుము పట్టి, ఇక్కడ ఇది ఉక్సు పట్టి. మనకి సేమ్ ఇది లైనింగ్ బ్లౌజ్ కదా, సేమ్ ఇదే సెంటర్ పీస్ ఒరిజినల్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది కాజాకి, ఇది ఉక్సుకి వేసుకోవచ్చు. ఇంకా దీన్ని పెట్టి మనము ఈ క్లాత్ ని కట్ చేసేసుకోవాలి. ఈ విధంగానే మనము ముందుగా లైనింగ్ కట్ చేసుకుంటాం కదా, ఆ లైనింగ్ పీసులు పెట్టి ఈ బ్లౌజ్ పీస్ ని కట్ చేసేసుకోవడం. ఇంకా లెంత్ ఎక్కువ అవుతున్నందుకు నేను పూర్తిగా అయితే చూపించట్లేదు, ఇది అందరికి తెలుసు కదా మనం లైనింగ్ పెట్టి కట్ చేసుకునేది. ఈ విధంగా అన్ని పీసులు కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజ్ పీసు ఇప్పుడు గమ్తో ఏ విధంగా జాయింట్ చేయాలో చూడండి, పూర్తి వరకు చూడండి. మీరు మధ్యాహ్నం చూస్తే మీకు అర్థం కాదు. ఇది వచ్చేసి గమ్ము చూడండి, ఇది నేను ఆన్లైన్ లో బుక్ చేసుకునేది. ఇది కోన్ కాదు, గమ్ము. ఇది ఎందుకు అంటే మామూలుగా ఇది చివరి వరకు వాడుకోవచ్చు అనమాట. చివరి వరకు మనం ఇట్లా లాగితే మొత్తం దగ్గరకు వస్తుంది కదా, చివరి వరకు లాక్కోవచ్చు. ఈ గమ్ము ఏమవుతుందంటే సగం కొంచెం గమ్ము ఉండగానే మనకి కిందికి రాదనమాట ఇట్లా ఒత్తినప్పుడు. అందుకోసం నేను బాగుంటది ఇది అని చెప్పి నేను బుక్ చేసుకునేది ఇది. చూడండి ఇప్పుడు దీంతో నేను ఏ విధంగా అతికిస్తాను. మనం ఇక్కడ అతికించేటప్పుడు కూడా ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అంతా అతికిస్తాం కదా, ఈ ఫ్రంట్ డాట్స్ వేసేటప్పుడు మనకి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది. ఒక్కొక్కసారి పై దానికి క్లాత్ కుట్టు పడదు, అందుకోసం నేను అది కూడా చూపిస్తున్నా. చూడండి ఈ విధంగా కింద సెంటర్ కి ఇట్లా మార్చుకోవాలా క్లాత్, ఈ విధంగా మార్క్ వేసుకోవాలా. ఇక్కడ మనం కటింగ్ కోసం ఇక్కడ చిన్న గుర్తు పెట్టినాం కదా, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. ఇప్పుడు ఈ కటింగ్ పెట్టిన దగ్గర నుంచి ఇక్కడికి ఈ విధంగా స్ట్రైట్ గా ఒక లైన్ వేసుకోవాలా. ఈ సెంటర్ కూడా ఇట్లా లైన్ వేసుకోవాలా. ఇది క్రాస్ లైన్. ఇట్లా వేసుకోవడం వల్ల ఏమంటే మనకు ఒకటికొకటి విడిపోకుండా వస్తాయి అన్నమాట. ఇది మనకి పైకి కొంచెము గీతలు ఎక్కువ కనిపిస్తాయి అనుకుంటే మనం ఇది లోపల సైడ్ వేసుకోవచ్చు. పైన మనకి బ్లౌజ్ పీస్ అతికిస్తాం కాబట్టి చూడండి ముడతలు లేకుండా ఈ విధంగా నీట్ గా చేసుకోవాలా. ఇప్పుడు ఈ మార్క్ ఎక్కడెక్కడైతే వేసినామో అక్కడ మొత్తం మనం గమ్ పెట్టి జాయింట్ చేసినామంటే మన ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేసేటప్పుడు మాత్రం కరెక్ట్ వస్తుంది. ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ పెట్టుకోవాలా. అంటే గమ్ కూడా వేస్ట్ కాదనమాట. నాకు ఈ కోన్ బాగా నచ్చింది, అందుకే దీన్ని బుక్ చేసుకున్నాను.
చూడండి ఇక్కడ కూడా ఇది మనము కుట్టేటప్పుడు ఏమవుతుందంటే స్టిఫ్గా ఉంటుంది కాబట్టి మనకి ఒక పీసు విడిపోకుండా వస్తుంది అనమాట. ఇది ఉల్టా చీర చూసుకొని ఒకసారి పెట్టుకోవాలా. మళ్ళీ ఒకసారి జాయింట్ చేసిన తర్వాత మళ్ళీ మొత్తం తీయాల్సి వస్తుంది. ముందుగానే చూసుకొని ఈ విధంగా వేసుకోవాలా. ఇట్లా నీట్గా సర్దుకున్న తర్వాత ఇట్లా ఐరన్ చేసుకోవాలి. ఇంకా మనకి ముడత ఉండదు, మనకి మిషన్తో కుట్టే పని కూడా ఉండదు. మనం గమ్ ఎక్కడైతే వేసినామో ఆ ప్లేస్లో మనం ఐరన్ చేసుకున్నామంటే చాలా స్టిఫ్గా గరుచుకుంటుంది. చూడండి అసలు ముడతలు రాదు. ఇంకా ఇట్లా అతికించుకోవడం వల్ల మనకి స్పీడ్గా వర్క్ చేసుకోవచ్చు. చూడండి వీడియో అందరికి నచ్చుతుందని నేనైతే చేస్తున్నా. మరి వీడియో చూస్తున్న వాళ్ళందరూ లైక్ కొట్టట్లేదు. చూడండి ఈ విధంగా అయితే అతికించుకున్నాము కదా, 2 పీసులు అతికించుకున్నాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అట్లనే అతికించుకోవాలా. హ్యాండ్స్కి మనకి చంక పీసులు పడకపోతే డైరెక్ట్గా ఇట్లనే అతికించుకోవచ్చు. ఒకవేళ సంక పీసులు పన్నాయంటే మనం అతికించుకోకూడదు, తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అది ఇక్కడ బ్యాక్ మనకి టక్స్లు వస్తాయి కదా, అందుకోసం ఇక్కడ ఒక మార్క్ వేసుకున్నా. ఇక్కడ కూడా గమ్ పెట్టాలా, అందుకోసం ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలా. చూడండి బ్యాక్ పార్ట్ కూడా ఈ విధంగా అతికించుకోవాలా. నీట్గా ఉంటుంది. ఇట్లా స్టిచ్చింగ్ చేసినా కూడా ఐరన్ చేసింటాం కాబట్టి మనం ఇది కుట్టి ఇప్పి మొత్తం పాడైపోయి బ్లౌజు. ముఖ్యంగా ఈ క్లాత్ ఎక్కువ జారుతుంది కాబట్టి దీంతో మనకి కొంచెం రిస్క్ ఉంటుంది. మనకి ఇట్లా రిస్క్ లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. చూడండి మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఎంత నీట్గా ఉందో.